హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను మంచి మ్యాంగో కుల్ఫీని ఎలా చేసుకోవచ్చో ఇంట్లోనే ఈజీగా చేసి చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి సమ్మర్లో ట్రై చేసి చూడండి. ఇవి చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే చక్కగా ఈ హాట్ సమ్మర్లో చల్లగా ఈ ఐస్ క్రీమ్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. వీటిని చాలా బాగుంటాయి కూడా. ఈ మ్యాంగో కుల్ఫీని చాలా సులువుగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా మనం బయట తినే కుల్ఫీ లాగే ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఫుల్ వీడియోని చూసేసి నేర్చేసుకోండి ఎలా చేసుకోవాలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. నేను మీ శైలజ. అయితే వీటికి ఇవి ఉంటే సరిపోతాయండి. మనం ఈజీగా ఈ మ్యాంగో కుల్ఫీ అనేది రెడీ చేసుకుంటానికి అయిపోతుంది. ఫుల్ క్రీమ్ పాలు, ఒక మామిడి పండు, పంచదార, మిల్క్ పౌడర్, కార్న్ ఫ్లోర్, కొంచెం కాజు, కొంచెం బాదం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకుని అందులో ప్యాకెట్ కట్ చేసి పూర్తిగా వేయకుండా కొన్ని పాలనైతే చిన్న గిన్నెలోకి తీసుకోండి. ఇవేమో గిన్నెలో వేసుకుని కలుపుకుంటూ వీటిని మరిగించుకోండి. మనకి ఈ కుల్ఫీకి పాలు అనేది ఎంత చిక్కగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ కుల్ఫీ అనేది. నేను 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకుని మనం ముందు తీసి పెట్టుకున్నాం కదండి పాలు, ఆ పాలుని ఇందులో యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. వీటిని మనకి ఈ పాలు అనేవి ఎంత చిక్కగా ఉంటే అంత బాగా వస్తుందండి కుల్ఫీ అనేది. అందుకోసమని నేను ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్ వాడినా కానీ కొంచెం మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం మామిడి పండుని మంచిగా కడుక్కుని ఇలా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని తొక్క తీసేసి కట్ చేసుకోవాలండి. మీరు ఇలా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలాగా అయితే ఇలా నాట్లు పెట్టుకుని స్పూన్తో అంటే వచ్చేస్తున్నాయండి. ఇలా ముక్కలు ఈజీగా అయిపోతుంది. ఈలోపు పాలు కొంచెం మరుగుతున్నాయి. అడుగు పట్టకుండా అయితే చూడండి. అడుగు పట్టింది అంటే కుల్ఫీ స్మెల్ అనేది మారిపోతుందండి ఎప్పుడైనా సరే. అందుకని మనం కొంచెం సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా కాసుకోవాలన్నమాట. అవి ఒక పొంగు వచ్చాక నేను పంచదారని యాడ్ చేస్తున్నానండి. నేను ఒక 8 స్పూన్ల వరకు పంచదారని వేసుకుంటున్నా. మీరు స్వీట్ ఎక్కువ తినేటట్టయితే ఇంకో 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఒకవేళ తక్కువ తింటారు అనుకుంటే ఒక 2 స్పూన్లు. మరీ స్వీట్ లేకపోతే బాగోదండి ఈ కుల్ఫీ అనేది. చూసుకుని వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా. ఇలా చక్కగా కరిగే వరకు కలుపుకుంటూ మరిగించండి ఒకసారి. ఇలా పంచదార అంతా కరిగిపోయింది అనుకున్నప్పుడు పాలు కూడా ఇలా పొంగు వస్తున్నాయి కదా, కలుపుకుంటూ ఇదిగోండి పొంగు వస్తున్నాయి. మంట దగ్గర ఉండే చేసుకోండి. దీన్ని అయితే మంటను తగ్గించుకుంటూ ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా మిల్క్ పౌడరు కార్న్ఫ్లోర్ని, దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని, ఎందుకంటే కార్న్ఫ్లోర్ అనేది అడుగుకి దిగిపోతుందండి. అందుకని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని అప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి. కలపకుండా యాడ్ చేసేస్తే మీకు ఉండకట్టినట్టు అయిపోతుందండి, బాగా రాదనమాట. ఇలాగా చక్కగా వేసిన దగ్గర నుంచి ఖచ్చితంగా కంటిన్యూగా కలుపుతూనే దీన్ని దగ్గర చేసుకోవాలండి. ఎక్కువసేపు దగ్గర చేయకండి. ఒక్క 5 మినిట్స్లో మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇదిగోండి కొంచెం ఇలాగా చిక్కబడుతుంది చూడండి. ఇలా పడుతుంది అనిపించినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుని చక్కగా ఇదిగోండి ఇలా కలుపుకుంటూ చల్లారబెట్టేసుకోవాలి దీన్ని. చూడండి కొంచెం చిక్కబడింది. మనం ఇలా పూర్తిగా చల్లారాక దీన్ని మనం ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మనం కట్ చేసుకున్న మామిడి పండు ముక్కల్ని వేసుకోవాలి. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట అండి. ఇలా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్రష్ అయినాక ఇప్పుడు మనం తీసుకున్న ఐస్ క్రీమ్ ఉంది కదా, అది సగం పోసుకోండి. ముందు సగం వేసి బ్లెండ్ చేయండి.
ఇలాగ బ్లెండ్ చేసుకున్నాక మళ్ళీ మిగతాది కూడా వేసేసి బ్లెండ్ చేసేసుకోండి. మిగతాది కూడా వేసేసుకోండి. ఇందులో ఇలా బాగా కలుపుకుంటూ నేను ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇష్టం లేకపోతే అవసరం లేదండి. కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసమని నేను ఇలా ఎల్లో కలర్ అయితే యాడ్ చేశాను. దీన్ని ఇప్పుడు కొంచెం కట్ చేసుకున్న బాదాంలు కట్ చేసుకున్న సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. వీటిని ఇలాగా లాస్ట్లో ఫైనల్గా వాటిని యాడ్ చేసేసుకుని మనం ఇలా కుల్ఫీ మౌల్స్లోకి వేసేసుకోవడమేనండి. మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ లేకపోతే ఇలాగా మన టీ గ్లాసులు ఉంటాయి కదా చిన్నవి, వాటిల్లో కూడా ఇలా వేసేసుకోవచ్చండి. వేసుకుని ఆ కుల్ఫీ మౌల్స్కి మూతలు ఇచ్చారు, నేను అలాగే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మనం వీటిని ఒక 2 గంటల పాటు అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. వీటిని మళ్ళీ మనం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు 2 గంటల తర్వాత కొంచెం గట్టి పడుతుంది కదా, మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే పెట్టుకోండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే ఇలాగా మన ఇంట్లో చిన్న స్పూన్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా స్టిక్స్ లాగా పెట్టేసుకోండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి. ఒక్కసారి అయితే మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుందనమాట. మ్యాంగో లవర్స్ అయితే అబ్బా ఇంకా అసలు పెట్టారండి. ఆ స్టిక్స్ అన్నీ పెట్టుకుని ఫ్రిడ్జ్లో 8 అవర్స్ పాటు ఉంచుకోవాలండి. 8 అవర్స్ తర్వాత చక్కగా ఇలా మంచిగా ఉంటాయండి ఐస్ క్రీమ్ అనేవి. ఇలాగా చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో ఒకసారి ఇలా ముంచుకొని డిప్ చేసుకుని ఇలా తిప్పుకుంటూ మాత్రమే తీయండి బయటికి. ఐస్ క్రీమ్ అనేది ఈజీగా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట బయటికి కుల్ఫీ. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ని చేసి చూపించడానికి ట్రై చేస్తానండి. మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే మరింత ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నానండి, కోరుకుంటూ. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.